నమస్తే అండి. నమస్తే. మీ పేరు? అస్మా బేగం. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియా? మేము చిన్నప్పటి నుండి ఇక్కడే. మొత్తం ఇక్కడే. ఏం చేస్తుంటారు మీరు? మేము హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? లేబర్. ఎంతమంది పిల్లలు? నాకు 4 పిల్లలు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? అంటే కళ్యాణ లక్ష్మి కానీ లేకుంటే పెన్షన్ కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఏమైనా వస్తున్నాయా? లబ్ధి పొందారా మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక? మాకు ఇప్పటి వరకు రాలేవండి, వేరేళ్ళకి వచ్చినాయండి. మీరు అనుకుంటున్నారా బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల జనాలు బాగుపడుతుంది? మీ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఎట్లా అనిపిస్తుంది? మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మీ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఏమన్నా చేస్తున్నారా ఇక్కడ? డెవలప్మెంట్ చేశారండి, ఈ రోడ్లు అవి అన్నీ నీట్ చేశారు, మంచిగా చేశారు. వస్తుంటారా ఏమన్నా ఇక్కడికి వచ్చినప్పుడు? వస్తారండి, చూస్తారు, వచ్చి చూస్తారు నీట్ ఉందా లేదా. మరి ఇప్పుడు ఆల్రెడీ 2 times ఆయనే గెలిచారు, మరి 3rd time కూడా ఆయనే గెలుస్తారు అనుకుంటున్నామండి. థ్యాంక్స్. నమస్తే. మీ పేరు? సత్యనారాయణ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఈ ఏరియాలో ఎప్పటి నుంచి? 1990 నుంచి ఉంటున్నాం ఇక్కడ. అంటే బాగానే మొత్తం ఇక్కడే పెరిగిందంట. పుట్టింది ఇక్కడ కాదు కానీ వచ్చింది ఇక్కడికి. 30వ తారీఖు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు కోటేస్తే మీ ఏరియాకి ఇంకా మంచి డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ ఎవరున్నామో వాళ్ళకే వేసేస్తాం. ఆయనది మంచిగా ఉందా మీకు పాలన? బాగుందండి. కేసీఆర్ పాలన ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందండి. కేసీఆర్ ముఖం చూసి మీ ఎమ్మెల్యే కోటేస్తారా లేకుంటే మీ ఎమ్మెల్యే పని? రెండు బాగున్నాయి మాకు. ఆల్రెడీ 2 times గెలిచారు, 3rd time గెలిచానికి మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వస్తే బాగుంటుంది. మీరు చూస్తున్నారా డెవలప్మెంట్స్ ఆయన వచ్చాక? అవునండి. అంటే మీకు ఏమైనా కాలనీలో సమస్యలు ఉంటే వెళ్ళి చెప్పాము, వచ్చి చేసారు మంచిగా. 3rd time మీ సపోర్ట్ బీఆర్ఎస్ కేనా? అవునండి. నమస్తే ఆంటీ, మా పేరేంటి? నా సుకన్య. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? అదే హౌస్. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? ఏరియాలో ఒక 25 years. సొంత ఇల్లేనా? సొంతం ఇల్లు. మరి ఇప్పుడు 30వ తారీఖు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎవరు కోటేస్తారు? అదే మరి మాకు మంచిగా చేసే వాళ్ళకి వేస్తాం. అదే ఈ సమస్య ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మంచి ఏంటంటే మున్సిపల్ సమస్య ఒకటి తీర్చాలి, కొంచెం వాటర్ కూడా ఎక్కువ ఎవ్వరు కొట్టకుండా కొంచెం చూడాలి. అది మీ ఎమ్మెల్యే మీ కార్పొరేటర్లు అవన్నీ చూసుకుంటారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అదే చెప్తున్నా కదా, సమస్య ఎవరు పట్టించుకోవట్లేదు కొంచెం. ఎందుకంటే మున్సిపల్ కాదు వేస్తాం, ఎందుకేం ఓటు హక్కు ఉంది కదా, ఆ ఓటు హక్కు వినియోగించుకోవాలి కదా. మా ఓటు హక్కు వినియోగించుకోవాలి కదా, లేకపోతే అసలు ఓటు వేస్తాము, వేయమని కాదు కానీ కొద్దిగా కొంచెం ఇలాంటివి పట్టించుకుంటే బాగుంటుంది. వచ్చి చూసుకుంటాడా మరి ఇక్కడ అన్ని ఏమైనా చూస్తారా? ఇక్కడ వచ్చి ఎవరు ఎమ్మెల్యే వచ్చి చూస్తాడా? అంటే ఎప్పుడైతే నేను చూడలేదు, అక్కడక్కడ రావచ్చు కానీ నేనైతే చూడలేదు. రోడ్లు ఇవన్నీ వేయడము, మీకు తెలిసిన వాళ్ళకి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు వస్తున్నాయా? పెన్షన్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ వస్తున్నాయి? కళ్యాణ లక్ష్మి అయితే వచ్చింది, ఇక్కడ ఏరియాలో వచ్చింది అనుకోండి, కానీ ఇక కావాల్సిన వాళ్ళకి వస్తున్నాయి. వచ్చినాయి కళ్యాణ లక్ష్మి వచ్చింది, అలాంటివి వస్తున్నాయి లేండి. సో ఇప్పుడు మళ్ళీ పట్టించుకుంటే బాగుంటుంది అని. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? మీరాబాయ్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 45 సంవత్సరాలు. ఏం చేస్తుంటారు? మేము చెప్పులు చేస్తుంటాము. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? వాళ్ళు కూడా షాపులు పెట్టుకున్నారు. సొంత ఇల్లా? సొంత ఇల్లే ఉన్నాయి. మరి ఇప్పుడు 30వ తారీఖు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఓటేద్దాం అనుకుంటున్నామమ్మా. ఇప్పుడు ఇన్ని రోజులు లాస్ట్ టైం ఓటేసిన వాళ్ళు మంచి చేసిండ్రా? మరి చేసిండ్రు వాళ్ళు. ఎవరికి వేసినావు లాస్ట్ టైం? కార్కే వేసినాం. కేసీఆర్ గెలవాలనుకున్నావా లేకుంటే ఎట్లా? కేసీఆర్ గెలవాలి. మరి ఇక్కడ మీ ఏరియా నుంచి ఎవరు నిలబడ్డారు కేసీఆర్ తరఫున, కార్ తరఫున? ఇక ఆయన ఏమంటారు మైపాల్ రెడ్డి సార్, వాళ్ళు నిలబడ్డారు. వస్తాడా మరి? వచ్చి వస్తారు, మా గుడికి వస్తారు, మాకు మంచిగా చూస్తారు, ఏదైనా హెల్ప్ చేస్తారు మంచిగా. రోడ్లు నీళ్లు అట్లా అన్ని లేదు, మంచిగా ఉన్నది, మంచిగా చేస్తున్నారు. మాకు మా ఆయనకు 2000 పెన్షన్ వస్తుంది, ఇక నాకైతే లేదు. నాకు కూడా 60 సంవత్సరాలు అయిపోయింది, నాకు వస్తలేదు. కళ్యాణ లక్ష్మి కానీ ఏమన్నా వచ్చినాయి? మా బిడ్డకు, చిన్న బిడ్డకు వచ్చినాయి, 50,000 వచ్చినాయి అప్పుడు, అంతే. మరి ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు గెలిచిండు
మైపాల్ రెడ్డి. ఆ. మరి ఇప్పుడు మూడోసారి కూడా గెలిపించుకుంటారా లేకుంటే వేరే వాళ్ళకి? లేదు లేదు, వాళ్ళే రావాలని కోరుకుంటున్నాము. వాళ్ళే వస్తే మంచిగా ఉంటుంది, అంతా మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాం అంతే. థ్యాంక్స్ అమ్మ. మీరు మాట్లాడండి. నమస్తే, మీ పేరు? అరుణ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను ఇంటి ఆడపడుచుని, పండక్కనే వచ్చాను. అంటే ఇక్కడ చదువుకోవడం అంతా ఇక్కడ మొత్తం ఇక్కడే, అంటే వర్కింగా లేకుంటే హౌస్ వైఫ్. మీరు ఎక్కడ ఉండేది ఇప్పుడు? యూసుఫ్ కూడా, కృష్ణనగర్. మరి ఓటు ఇక్కడ వేస్తారా అక్కడ వేస్తారా? ఇక్కడే వేస్తాను, అక్కడ ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోలేదు నేను, ఇక్కడే వేస్తాను ఓటు. మరి మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎలా ఉంది? మీరు బాగుంది, అప్పటి నుంచి అయినా బాగానే ఉంది. రోడ్లు కానీ వాటర్ కానీ ఏం ప్రాబ్లం అనేదే లేదు, మంచిగా ఉంది. అంటే మీ ఎమ్మెల్యే ఏదైనా సమస్య ఉందంటే వెంటనే రెస్పాండ్ అవుతారా, నెగ్లెక్ట్ చేస్తారా? లేదు లేదు, రెస్పాండ్ అవుతారు. అంటే మీ కార్పొరేటర్లు వచ్చి చూస్తారు, ఇట్లా ఏమన్నా ప్రాబ్లం ఉంది అని చెప్తే వాళ్ళు వచ్చి వెంటనే రెస్పాండ్ అవుతారు. అలా డిలే చేయడం కానీ అలా ఏం చెయ్యరు, బాగానే చూస్తారు. అంటే కొంతమంది కొన్ని సమస్యలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. మరి ఏమో, మాకైతే మా సంఘం నుంచి అయితే ఏం ప్రాబ్లం లేదు, ఇప్పటి వరకు అయితే నేనేం వినలేదు. అట్లా ఆల్రెడీ 2 times గెలిచారు, మరి ఇప్పుడు 3rd time కూడా మళ్ళీ గెలుస్తారని అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి అయితే గెలుస్తారు. గెలిపిస్తాం, ఎందుకు గెలిపించాము? ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే బాగానే ఉంది. అంటే ఇప్పుడు కేసీఆర్ ముఖం చూసి మైపాల్ రెడ్డి పాలిటిక్స్ ఏం తెలియదు, కాకపోతే చూస్తున్న దాని ప్రకారం అయితే బాగానే. సో మీకు డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ రావాలనుకుంటున్నాను. అంతే. థ్యాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? సత్యమ్మ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? మేము 30-40 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు 30వ తారీఖు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి మళ్ళీ ఏ పార్టీ వస్తే మీ ఏరియా ఇంకా డెవలప్ అవుతుంది అనుకుంటారు? మా ఏరియాకు మైపాల్ రెడ్డే రావాలి. మైపాల్ రెడ్డి వస్తేనే మాకు మంచిగా ఉంటుంది. ఆల్రెడీ 2 సార్లు ఆయన్నే గెలిపించింది. అవును, ఇప్పుడు కూడా ఆయనే గెలుస్తాడు. అంటే కేసీఆర్ పాలన ఎట్లా అనిపిస్తుంది? మైపాల్ రెడ్డి కేసీఆర్ అన్ని మంచి పనులే చేసిండు. కేసీఆర్ వచ్చిన సంది వర్షాలు పడ్డాయి, మంచిగా చేసిండు, తెలంగాణ బాగుపడ్డది. మాకు ఆయననే రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏమైనా మీకు వస్తున్నాయా? పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ? లే, పెన్షన్లు ఇంకా మేము రాపించుకోలేదు, రాపించుకుని తీస్తాడేమో. అంటే మీకు తెలిసిన వాళ్ళకి మీ చుట్టుపక్కల కానీ అంటే అవసరం ఉన్న వాళ్ళకి వస్తున్నాయని అనుకుంటున్నారు? వస్తున్నాయి, ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు. ముసలి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నాడు, వాళ్ళకి అందరికి మంచి పనులే చేస్తున్నాడు. ముసలి వాళ్ళు చాలా బాగుపడుతుండ్రు, ఎందుకంటే వాళ్ళ కొడుకులు కోడళ్ళు చూడకుండా వాళ్ళు మంచిగా ఈయన ఇచ్చే డబ్బుతోని మంచిగా ధైర్యంగా బతుకుతున్నారు. మరి ఇప్పుడు మీ మైపాల్ రెడ్డి ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే వచ్చి ఇవన్నీ చేస్తాడా, లేకుంటే ఆయన గెలిచినప్పటి నుంచి కూడా వచ్చి చూస్తుండ కాలనీ బాగోగులు? చూస్తుండు, ఆయన ఎన్నుకున్న వాళ్ళు చూస్తారు. ఆయన రాకపోవచ్చు కానీ ఎన్నుకున్న వాళ్ళు చూస్తున్నారు. ఆయన ఆదర్శ రెడ్డి వాళ్ళు ఆయన వచ్చి చూసిపోతాడు అప్పుడప్పుడు, కాలనీ ఎట్లుంది, ఏముంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నట్టు చూసిపోతాడు. థ్యాంక్స్ అమ్మ. అదే రవిదాస్. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు నరసింహులు. ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ ఈ ఏరియాలో? నేను ఇక్కడ దగ్గర 40 years నుంచి ఉంటున్నా. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి మీ ఎమ్మెల్యే పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఎమ్మెల్యే పరిపాలన బాగుంది. కేసీఆర్ పాలన ఇంకా బాగుంది. మనం ఇంతవరకు మంచి చేశారన్నీ బాగానుంది. ఇప్పుడు కేసీఆర్ ముఖం చూసి మైపాల్ రెడ్డికి ఓటేస్తారా, లేకుంటే మైపాల్ రెడ్డి ముఖం చూసి వేస్తారా? మైపాల్ రెడ్డి ముఖం చూసి ఇక్కడే ఓటేస్తాము. ఆయనతోటి కేసీఆర్ గెలుస్తాడు. డెవలప్మెంట్ ఉందా అప్పటికి? చాలా డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 3rd time ఆయనకి గెలిచే అవకాశం ఉందా? 3rd time పక్కా గెలుస్తాడు, దానికి ఇది లేదు. అపోజిషన్ స్ట్రాంగ్గా ఏం లేదా? అపోజిషన్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఈయన ముందు లేదు. థ్యాంక్ యూ అండి. నమస్తే. మీ పేరు? విజయ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? 30 years. మరి ఇప్పుడు 30వ తారీఖు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఏ గవర్నమెంట్ వస్తే మీ ఏరియా ఇంకా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే ఉన్న గవర్నమెంట్ బాగానే చేసింది, అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మాకు వాటరు 2 లైన్లు 3 లైన్లకి వెళ్ళి వాటర్ తెచ్చుకునే వాళ్ళం, వాటర్ ప్రాబ్లం తీరింది. నెక్స్ట్ కరెంటు పోలు అవి కరెంటు వైర్లు ఉండే అవన్నీ తీసేశారు. ప్రజెంట్ అయితే మాకు బాగానే ఉంది, ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఓకే, ఇప్పటికైతే బాగానే చూస్తున్నారు, బాగానే ఉంది సో ఇదే కొనసాగాలనుకుంటున్నారా అని మేము అనుకుంటున్నాం.
చేంజ్ అని అంటే ఇక చేంజ్ గురించి అని అంటే ఇక పబ్లిక్ వాళ్ళ ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పలేము. మాకైతే ఓకే. మీరైతే బీఆర్ఎస్కే ఓటేస్తా అంటారు. మీ ఎమ్మెల్యే వచ్చిపోతుంటారా మరి, చూస్తుంటారా మీ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి? మైపాల్ రెడ్డి పనులు అయితే చేస్తారు, తను ఇప్పటి వరకు అయితే రాలేదు. కార్పొరేటర్ గారు వస్తారు, ఏ విషయమైనా కానీ వాళ్ళు చూస్తారు. కంపల్సరీ వస్తారు, మా సమస్యలు అయితే తీరుతున్నాయి, కంపల్సరీ తీరుతున్నాయి. ఓకే. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? వెంటయ్య. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను 30 ఏళ్ళ సంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్ రాబోతున్నట్టు ఇక ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చేశారు, ఇప్పుడు కూడా మంచిగా చేస్తారు, పోయినసారి కూడా మంచిగా చేస్తారని నమ్మకం మాకు. మీ ఎమ్మెల్యే వస్తుపోతుంటారా మరి? వస్తాడు ఇక ఈ కార్పొరేటర్ అయితే ఎక్కువ వస్తాడు, ఎమ్మెల్యే తక్కువ వస్తాడు. అంటే ఎందుకంటే ఏరియా ఏమైనా డెవలప్ అయింది? అప్పటికి అయింది కొన్ని పనులు ఇవన్నీ అయినాయి, రోడ్లు అయినాయి, ఇళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఇవి ఇళ్ళకి పట్టాలు లేకుండే, పట్టాలు కూడా ఇచ్చారు. రైల్వేలు తీసేసారు, అక్కడికి వెళ్ళి రైల్వేలు తీసి అక్కడ మార్చారు. మీద వైలర్ ఉండే, ఉంటుంది మన దొడ్డు వైలర్ ఉండే, ఆ వైలర్ని కూడా తీసేసారు. నడమ స్తంభాలు ఉండే పెద్దవి రోడ్డు మీద, ఆ స్తంభాలు కూడా తీసేసారు. జనాలకి మంచిగా జరుగుతుంది. మంచిగా జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మూడోసారి కూడా గెలిస్తే ఇంకా మంచిగా అవుతుందని మాకు నమ్మకం ఉన్నది. మీ ఎమ్మెల్యే పనితీరు మీద నమ్మకం ఉందా? కేసీఆర్ పనితీరు మీద? కేసీఆర్ ఎమ్మెల్యే ఇది రెండుగా. ఆయన ముఖం చూసి ఈయన కోటేస్తారా లేక ఈయన కూడా మంచిగా చేస్తున్నాడు కదా, ఆయన కూడా ఈయన కూడా. ఆయన తర్వాత తండ్రి తర్వాత కొడుకు అన్నట్ల ఇక ఉండాలి కదా. కేసీఆర్తోనే కదా ఇల్లు ఉన్నది, మళ్ళా కేసీఆర్ లేకుంటే వీళ్ళు లేరు కదా. అట్లా మాకైతే నమ్మకం ఉన్నది, మూడోసారి మళ్ళీ గెలిపియాలి అని మాకు ఉన్నది. థ్యాంక్స్. నమస్తే అండి. మీ పేరు? సురేష్ అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 40 సంవత్సరాలు మేము ఉంటున్నామండి ఇదే ఏరియాలో. అయితే 5 ఏళ్ళండి. అయితే 4 సంవత్సరాలు మాకు ఇక్కడ కరెంట్ బిల్ లేకుండే, పట్టలు లేకుండా అండి. పైన హై టెన్షన్ వైర్లు ఉండే. అయితే మైపాల్ వచ్చింది, మాధవ్ వచ్చింది. ఈ 10 ఏళ్ళలో హై టెన్షన్ వైర్లు తీసేసాడు. మాకు మంజ కూడా లేకుండా అండి, మంచి కింద పోయి తెచ్చుకుంటుంటే మంచి ఇప్పించాడు. రీసెంట్గా పట్టలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు పట్టా వచ్చాక ఇప్పుడు మీకు ఇది ఒక సొంత ఇల్లు అయిపోయింది, మరి ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు మైపాల్ అన్న నాయకత్వం బాగుంది, ఈసారి కూడా మేము ఆయన గెలిపించుకోవాలని మా కోరిక అండి. మరి ఇంకోసారి వేరే వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇచ్చేది లేదు? ఈసారి మేమైతే ఇవ్వమండి, ఎందుకంటే మాకు ఇంత పని చేసినాక ఇంకొక అవకాశం ఇచ్చే దాఖలు అయితే మాకు లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లేదు మేడం, ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఎవరు చేయలేరు. ఇప్పుడు మేము మైపాల్ చేయాలని డిసైడ్ అయినాం, ఆయనకి చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మేము మైపాల్ రెడ్డిని గెలిపించుకుంటే మళ్ళీ ఇంకో 5 ఏళ్లలో ఇంకా డెవలప్మెంట్ చేస్తాండి. మాకు ఏం చేశాడంటే మాకు అందుకు 3 లక్షలు ఇప్పిస్తాను చెప్పాడు. ఈ ఇంటి పట్టాలు ఇచ్చిన తర్వాత 3 లక్షలు ఇచ్చి గృహలక్ష్మి కింద ఇప్పిస్తాను చెప్పాడు. దానికోసం ఆయన మేము ప్రత్యేకించి గెలిపామని అనుకున్నామండి. థ్యాంక్స్ అండి.